హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన మనకు ఒక షార్ట్ నోటీస్ అయితే వచ్చింది. ఏదైతే ఈరోజు మనకి రావాల్సిన నోటిఫికేషన్ ప్లేస్లో షార్ట్ నోటీస్ అయితే ఫస్ట్ వచ్చిందనమాట. సో ఫుల్ నోటిఫికేషన్ ఎందుకు రాలేదు, ఎప్పుడు వస్తుంది, కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. అలాగే ఏమేం తప్పులు చేయకూడదు ఏంటి కూడా కంప్లీట్గా అయితే మాట్లాడుకుందాం. సో వీడియో అయితే చివరి వరకు చూడండి, సో దట్ మీకు ఉన్న డౌట్స్ కొంతవరకు అయినా క్లియర్ అవుతాయి. సో ఇక్కడ చూసారు కదా, ఇది మీకు ఆర్ఆర్బీ సికింద్రాబాద్ బోర్డుకి సంబంధించిన వెబ్సైట్ అనమాట. సో ఈ వెబ్సైట్ ఒకసారి రీఫ్రెష్ చేద్దాం, కొత్తగా ఏమైనా అప్డేట్ వచ్చిందో లేదో తెలుస్తుంది. ఇక్కడ కనుక రీఫ్రెష్ చేసుకుంటే మనకి ఇక్కడ చూడండి లేటెస్ట్ అప్డేట్స్ అని ఉంది కదా. లేటెస్ట్ అప్డేట్స్లో ఏముంది, లాస్ట్ అప్డేట్ 3rd సెప్టెంబర్దే ఉంది. ఓకే, సో అంటే ఇక్కడ మనకి లేటెస్ట్ అప్డేట్ ఏం రాలేదు. మరి అప్డేట్ ఎక్కడొచ్చింది అంటే ఫస్ట్ మనకి బిలాస్పూర్ జోన్లో అయితే వచ్చింది. అది చూద్దాం అసలు ఏమి ఇచ్చారు ఏంటి అని. సో బిలాస్పూర్ జోన్కి సంబంధించిన వెబ్సైట్కి ఇట్లా వచ్చేస్తే మనకి ఇక్కడ వాళ్ళు ఇచ్చారు అనమాట. ఇక్కడ చూడండి వాళ్ళు ఏం చెప్తున్నారు. ఇక్కడ ఒక సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అని ఇచ్చారు కదా, 5/2024కి సంబంధించి సిఈఎన్. సో దాన్ని ఓపెన్ చేస్తే మనకి షార్ట్ నోటీస్ అయితే ఉంటుంది అనమాట. దాని మీద క్లిక్ చేద్దాం. ఓకే, క్లిక్ చేయాలి అంటే ఇక్కడ మనం ఇందులోకి వెళ్ళిపోయి అక్కడన్నా క్లిక్ చేయొచ్చు, లేదా ఇట్లా దీనిలోకి వచ్చైనా క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఓపెన్ అయింది. ఏంటో షార్ట్ నోటీస్ అన్నది చూసుకున్నట్టయితే మనం ఇక్కడ చూస్తే ఇదంట సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ సిఈఎన్ నెంబర్ 05/2024. ఇది మనకి ఎన్టీపీసీ అంటాం కదా. ఓకే, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అని మనం ప్రతిసారి అంటాం కదా ఆ పోస్టులకి. ఎందుకంటే చూడండి, నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీసీ అంటే అది. సో దానికి సంబంధించిన గ్రాడ్యుయేట్కి సంబంధించిన నోటీస్ అయితే వచ్చింది. అదేంటి బ్రో, ఇందులోనే ఇంటర్వ్యూ కూడా రావాలి కదా అనుకుంటారేమో. ఈసారి మనకి 2 నోటిఫికేషన్ల కింద విడదీసి ఇస్తున్నారు. ఓకే, ఇంటర్ అంటే 10+2ని సెపరేట్గా, గ్రాడ్యుయేట్ సెపరేట్గా, డిగ్రీ పోస్టులకి సెపరేట్ నోటిఫికేషన్, సెపరేట్ ఫీజు అయితే ఉంటుంది. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సెపరేట్ జోన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకే, ఇక్కడ ఏమంటున్నారు, ఎప్పటికి లాస్ట్ డేట్ అంట 13th అక్టోబర్కి మనకి లాస్ట్ డేట్ అనమాట ఈ ఇయర్. ఎప్పుడు ఆ రోజు నైట్ 12 అయ్యేలోపు మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఎప్పటి నుంచి ఓపెన్, 14th సెప్టెంబర్ అంటే రేపటి నుంచి ఓపెన్ అయితే ఉంటుంది. సో అందరూ ఆన్లైన్లోనే అప్లై చేయాలి. బయట ఫిజికల్గా మేము అప్లై చేస్తాం అట్లా ఎవరైనా చెప్తే నమ్మద్దు, ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఓకే, అండ్ ఇది రేపు మనకి ఆన్లైన్ ఓపెన్ అవుతే ఈ పాటికి మనకు ఫుల్ నోటిఫికేషన్ రావాలి కదా. అంటే ఖచ్చితంగా అయితే ఫుల్ నోటిఫికేషన్ ఈ పాటికే మనకి రావాలి. బట్ ఇప్పుడు ఫుల్ నోటిఫికేషన్ రాలేదు. ఎందుకు అంటే ఇంకా టైం అయితే ఉంది కదా ఈరోజు కంప్లీట్ అవటానికి. మోస్ట్లీ ఈరోజు ఎండింగ్ కల్లా మనకి ఫుల్ నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో నా ఎక్స్పెక్టేషన్ అయితే అది. అండ్ రేపు కూడా ఓపెన్ అవ్వడానికి అప్లై ఆన్లైన్ వస్తుంది కదా, దానికి మేబీ కొంచెం ముందైనా కూడా ఫుల్ నోటీస్ అయితే రావచ్చు. యాక్చువల్గా అయితే ఈ షార్ట్ నోటీస్ ఒక 2 రోజుల ముందు రావాలి, ఫుల్ నోటీస్ ఈ రోజు రావాలి, రేపు అప్లై ఆన్లైన్ అవ్వాలి. బట్ కొంచెం ఆ టెక్నికల్ ప్రాబ్లం ఏదో ఉంటుంది. సో అందుకని మనకు అటు ఇటు డిలే అయితే ఉంది. సో అది మోస్ట్లీ ఈరోజు ఎండింగ్ లోపు మీకు ఫుల్ నోటిఫికేషన్ అన్ని సైట్స్లో రావచ్చు, లేదా రేపు మ్యాక్స్ అయితే అంది జరిగేది. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్లో ఏం చెప్తున్నారో చూద్దాం. ఇక డేట్స్ అయితే ఇచ్చారు కదా, ఈ డేట్స్ తర్వాత ఏమేం పోస్టుల గురించి అని అయితే ఇచ్చారు. సో ఏమేం పోస్టులు అంట, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, దీన్నే మనం CCTS అంటున్నాం. సో దానికి సంబంధించిన శాలరీ వీడియో చేశాను నేను. అలాగే దానికి సంబంధించిన జాబ్ రోల్ కానీ ప్రమోషన్స్ కానీ ఎలా ఉంటాయి కంప్లీట్ డీటెయిల్డ్ వీడియోస్ 2 చేశాను. అవి మీకు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. అండ్ అలాగే మీకు మిగతా పోస్టుల గురించి పోస్టుల గురించి కూడా తెలియాలనుకుంటే మీకు ఏమేమి పోస్టులు ఇంట్రెస్ట్ ఉన్నాయో అవి దాని గురించి అడిగితే దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను చేస్తాను. ఆ పోస్ట్ నేమ్ పెట్టి మీకు ఏంటి డౌట్, జాబ్ ప్రొఫైల్ గురించి తెలుసుకోవాలా, లేదా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలా, అంటే మీకు స్టేషన్ మాస్టర్ గురించి తెలుసుకోవాలనుకో స్టేషన్ మాస్టర్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, లేదా స్టేషన్ మాస్టర్ జాబ్ ప్రొఫైల్, మీకు ఏది కావాలో అది అడగచ్చు. స్టేషన్ మాస్టర్ శాలరీ, అలా కింద కామెంట్ చేస్తే ఎక్కువ కామెంట్స్ ఏదైతే వస్తుందో ఫస్ట్ ఆ వీడియో అయితే చేస్తాను. అండ్ తర్వాత అవన్నీ ఒక ప్లేలిస్ట్లో అయితే మీకు ఇస్తానన్నమాట. నోటిఫికేషన్ అప్లై చేసుకునే ముందే చూసుకోవచ్చు, మీరు ఏ జాబ్ ఎలా ఉంటుందో చూసుకుని అప్పుడు అప్లై చేసుకుంటాం, చాలా మంచి పని. అండ్ ఇంకేం చెప్తున్నారు, ఇది లెవెల్ 6కి సంబంధించి 2 పోస్టులు. ఓకే, 2 పోస్టులు ఇచ్చారు, ఒకటి CCTS, ఒకటి స్టేషన్ మాస్టర్ అనమాట. అండ్ బేసిక్ ఇనిషియల్ పే అంతా ఇచ్చారు. అలాగే ఏజ్ ఈసారి 3 years పెంచి 18 to 36 వరకు ఇచ్చారు. ఏజ్ ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేస్తారు, 1/1/2025 అంట. అండ్ తర్వాత వేకెన్సీస్ చూడండి, ఈ లెవెల్ 6వి 2730 అయితే ఉన్నాయి. అలాగే గూడ్స్ ట్రైన్ మేనేజర్, ఇదేదో కాదు గూడ్స్ గార్డ్ ఉంటుంది కదా,
దాన్నే పేరు మార్చారు ట్రైన్ మేనేజర్ కింద. సో ఆ పోస్ట్ ఇచ్చారు. తర్వాత జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ జేఏఏ. ఓకే, జేఏ అయితే ఇచ్చారు. అండ్ తర్వాత సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ లెవెల్ 5 అయితే ఇచ్చారు. దాని బేసిక్ పై దానికి సంబంధించిన వేకెన్సీస్ అయితే ఇచ్చారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే టోటల్ వేకెన్సీస్ చూడండి 8113 అయితే ఉందన్నమాట టోటల్ నోటిఫికేషన్స్. ఇంకేమంటున్నాడు, ఏజ్ రిలాక్సేషన్ 3 years ఇచ్చాం, ఈసారి కోవిడ్ గురించి మాత్రం ప్రతిసారి ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, అదైతే చెప్తున్నారు. అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వెబ్సైట్స్ని ఫాలో అవ్వమంటున్నారు. మీరు ఏ జోన్కి అయితే అప్లై చేస్తారో దానికి సంబంధించిన వెబ్సైట్ని మాత్రమే ఫాలో అవ్వండి. ఈవెన్ నేను చెప్పినా కూడా అది అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ అలోకి రాదు, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదు. జస్ట్ నేను జనరల్గా అన్నీ కరెక్ట్గా చూసుకునే చెప్తాను. జనరల్గా అలాగే కొంతమంది వేరే వాళ్ళు కూడా చెప్తారేమో, బట్ మీరు ఇందులో వెబ్సైట్లో వచ్చినప్పుడు మాత్రమే దాన్ని నమ్మాలి అఫీషియల్ అని. ఓకే, ఎవరు చెప్పినా కూడా అది కంప్లీట్ అఫీషియల్గా తీసుకోవద్దు, వెబ్సైట్లో ఉంటేనే అఫీషియల్. ఓకే, సో అది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకా అంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే ఏం లేదు. ఓకే, వాళ్ళు ఇచ్చిన షార్ట్ నోటీస్ అయితే ఇది. దీనివల్ల ఏంటి బ్రో ఉపయోగం అంటే, ఇప్పుడు మీకు ఇది చూపిస్తాను చూడండి. సో పోస్టులు గురించి చూడండి. పోస్టులు మనకి ఇంతకుముందు ఇచ్చిన ఎంప్లాయ్మెంట్ నోటీసులో పెరిగిందా, అవే ఇచ్చారంటే ఇక్కడ మీరు చూడొచ్చు సేమ్ నెంబరే ఇచ్చారు. సో పోస్టులు పెరుగుతాయా బ్రో, ఏంటి మనకి యాక్చువల్గా పెరుగుతాయి అన్నారు, ఇప్పుడు ఎందుకు పెరగలేదు అనుకుంటున్నారు చాలామంది. సో పోస్టుల గురించి మాట్లాడుకోవాలనుకుంటే మోస్ట్ ప్రాబబ్లీ ఎక్స్పెక్టింగ్ అయితే పెరుగుతాయి. ఎందుకంటే ఏఎల్పి టెక్నీషియన్, ఆర్పిఎఫ్ ఇవన్నీ కూడా ఫస్ట్ ఇనీషియల్గా ఇచ్చిన వేకెన్సీస్ మీద తర్వాత కొంచెం పెంచారు. సో ఫస్టే ఎక్కువ ఇచ్చినా మన వాళ్ళు ఎలాగో మళ్ళీ పెంచమని అడుగుతారు కాబట్టి మోస్ట్లీ తక్కువ ఇచ్చి పెంచడం, ఇట్లా ఏం చేస్తున్నారు అన్నది అర్థమైతే కావట్లేదు. కానీ పోస్టులు అయితే కొంచెం పెరుగుతున్నాయి ఫస్ట్ ఇచ్చిన నోటిఫికేషన్ మీద. హోప్ఫుల్లీ దీనికి టైం ఉంది కాబట్టి దీనికి కూడా పెంచుతారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో బట్ కన్ఫర్మ్ అయితే కాదు, యాజ్ ఆఫ్ నో అయితే 8000 పోస్టుల వరకు ఉన్నాయి. మీరు చేయాల్సింది కూడా అంటే చదివేటప్పుడు కూడా మనం ఏదో జాబ్ కొట్టాలి అన్నట్టు కాకుండా ర్యాంక్ కొట్టాలి అని మైండ్లో పెట్టుకుని ప్రిపేర్ అవ్వండి. అప్పుడు అట్లీస్ట్ జాబ్ అయితే కొడతారు మినిమం అయితే. బట్ ర్యాంక్ కొట్టాలన్నది మన మోటివేషన్ ఉండాలి ఎప్పుడు. అప్పుడు ఆటోమేటిక్గా జాబ్ వస్తుంది కదా, ర్యాంక్కే ప్రిపేర్ అయితే మీకు జాబ్ రాదా. సో ఆ మైండ్ సెట్తో ప్రిపేర్ అవ్వండి. కట్ ఆఫ్ ఎంత, కట్ ఆఫ్ క్లియర్ చేస్తే చాలు అని మాత్రం ప్రిపేర్ అవ్వద్దు, అది ఎప్పుడు రైట్ మెథడ్ అవ్వదు. ఓకే, అండ్ తర్వాత ఇంపార్టెంట్ ఒకటి చూపిస్తాను. తర్వాత మీరు అప్లై చేయాల్సింది రేపు ఓపెన్ అవుతుంది, ఈ వెబ్సైట్లోకి అయితే రావాలి. మీరు rrbapply.gov.inకి వచ్చి అప్లై మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇట్లా క్రియేట్ అన్ అకౌంట్, ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని 2 ఆప్షన్స్ చూపిస్తుంది. ఫస్ట్ టైం అప్లై చేసే వాళ్ళు అయితే క్రియేట్ అన్ అకౌంట్లోకి వెళ్ళి మొత్తం క్రియేట్ చేసుకున్నాక అప్లై చేయాలి. ఆల్రెడీ ఉన్న వాళ్ళు అంటే వేరే నోటిఫికేషన్స్కి అప్లై చేసిన వాళ్ళు ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇందులో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఇచ్చేటప్పుడు డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వండి. మోడిఫికేషన్స్ క్రియేట్ చేసుకుంటున్న వాళ్ళు, మెయిన్గా కొత్తగా క్రియేట్ చేసుకుంటున్న వాళ్ళు మోడిఫికేషన్స్ అలౌ చేయరు జనరల్గా. అండ్ మోడిఫికేషన్స్ దాకా వెళ్ళాల్సిన అవసరం ఏంటి, మనమే కొంచెం జాగ్రత్తగా ఇస్తే సరిపోతుంది కదా. సో అందుకని అదొకటి. తర్వాత మీరు అప్లై చేసే ముందు వెయిట్ చేయండి. ఇప్పుడు ఈరోజు నోటిఫికేషన్, ఈరోజు అప్లై స్టార్ట్ అయింది కదా అని ఈరోజే అప్లై చేయొద్దు, వెయిట్ చేయండి ఒక వారం రోజులు, ఎందుకంటే చాలా టైం ఉంది కదా. సో ఫస్ట్ అయితే వెయిట్ చేయమన్నాను కదా అని చివరిదాకా వెయిట్ చేయొద్దు. వెయిట్ చేసి ఆ టైంలో ఏం చేయాలి, మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. ఆ నోటిఫికేషన్కి సంబంధించి ఏ పోస్ట్ ఏంటి మనం వీడియోస్ పెడతాం. ఓకే, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం, శాలరీస్ అన్నీ అండ్ కంపారిజన్ అన్నీ చేస్తాం. అవి చూడండి, అవి చూసి దాంతోపాటు బయట ఇంకా వేరే వాళ్ళు కూడా పెడతారు కదా యూట్యూబ్లో, చూడండి, 1-2 చూడండి. లేదా రైల్వే జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు, ఆ జాబ్ మీరు ఏదైతే అప్లై చేయాలనుకుంటున్నారో ప్రిఫరెన్స్లో ఆ జాబ్ వాళ్ళని కలవండి. కలిస్తే మీకు డీటెయిల్ క్లారిటీ వస్తుంది. బయట అంటే ఆ డిపార్ట్మెంట్ కాకుండా వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక చూస్తే ఒకలా అనిపించచ్చు, ఎగ్జాక్ట్గా చేస్తున్న వాళ్ళకి ఒకలా అనిపించచ్చు. సో ఫస్ట్ వాళ్ళని మాట్లాడి కనుక్కొని కొంచెం ఇబ్బంది పెట్టైనా ఇది తెలుసుకుని జాయిన్ అవ్వండి. ఎందుకంటే రైల్వేలో చాలామందిని చూశాను నేను, జాబు వచ్చిన తర్వాత కూడా చాలా కష్టపడి అయితే తెచ్చుకుని మళ్ళీ తర్వాత అప్పుడు అలా ఇది అప్లై చేయకుండా ఉంటే బాగుండేది అని ఫీల్ అయిన వాళ్ళు చాలామంది అయితే ఉంటారు అనమాట. సో అందుకని ఆ తప్పు మీరు చేయొద్దు. ఓకే, సో అందుకని ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దాంతోపాటు మీకు ఫుల్ నోటిఫికేషన్ గురించి వచ్చిన తర్వాత వీడియో కావాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్
అని అయితే మీరు కింద కామెంట్ చేస్తే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఫుల్ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్ అని కనుక మీరు కామెంట్ చేస్తే దాని గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీకు కావాల్సింది కూడా యాడ్ చేసి నోటిఫికేషన్తో పాటు చెప్తాను, ఆర్ లేదా సెపరేట్గా డీటెయిల్డ్ వీడియో అయినా తీసుకొస్తాను. ఓకే, సో కావాలంటే అదైతే కామెంట్ చేయండి. ఎందుకంటే ఎంతమంది ఏది కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది, ఓకే అది అంత రిక్వైర్డ్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ అది చేయాలి అని. సో అదైతే అండ్ ప్రిఫరెన్స్ స్ట్రాటజీ కూడా చేద్దాం అనుకుంటున్నాను, అంటే ప్రిఫరెన్స్ ఏది ముందు పెట్టాలని. సో మీ డౌట్స్ ఏమున్నా కింద కామెంట్ చేస్తే ఆ రిలేటెడ్ వీడియోస్ నేను తీసుకొస్తాను. అండ్ మీరు ఎగ్జామ్కి సంబంధించిన డౌట్స్ అడగాలి అంటే కంపల్సరీ మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది అనమాట. సో అందులోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయండి అని డౌట్ ఎలా అయితే అడిగారో మీ డౌట్స్ మీరు అడిగితే ఎవరో ఒకళ్ళు సాల్వ్ చేస్తారు. ఆ సాల్వ్ చేసిన వాళ్ళకి రివిజన్ అయినట్టు ఉంటుంది అండ్ అందరికీ ఆ క్వశ్చన్ రాని వాళ్ళందరికీ క్లియర్ అవుతుంది, మీకు కూడా. సో అలాగే యూజ్ చేసుకోండి, ఇది మంచి ప్లాట్ఫామ్. మీకు టెలిగ్రామ్ గ్రూప్ అయితే లింక్ ఉంది. సో అది క్లిక్ చేసి ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నా ఆర్ వాట్ ఎవర్ రైల్వేకి సంబంధించిన ఏ జాబ్కి ప్రిపేర్ అవుతున్నా. ఓకే, సో ఆపర్చునిటీ అది ఒకటి ఉంది మీకు. అంటే తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఆర్ఆర్బి ఎన్టీపీసీకి కానీ లేదా రైల్వే జాబ్స్కి కానీ మీరు కనుక సీరియస్గా ప్రిపేర్ అయితే మన దగ్గర కోర్సెస్ అయితే ఉన్నాయి. ఎక్కడి నుంచి చదవాలరా బాబు అనుకోకుండా ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, రీజనింగ్ ఫుల్గా కంప్లీట్ అయితే చేసేస్తున్నాం మనం. సో 299 ఉంది కదా ప్రజెంట్, దాని మీద ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. కూపన్ కోడ్ SARAN కనుక వాడితే. సో దీని మీదనే కాదు మన యాప్లో ఉన్న ఏ కోర్స్ తీసుకున్నా కూపన్ కోడ్ SARAN కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో చాలా తక్కువ ధరకి మనం సబ్జెక్ట్ వైజ్ పెట్టాం. ఇది ఎన్టీపీసీకి కూడా ఉపయోగపడుతుంది అండ్ దాంతోపాటు మీకు మంచిగా తీసుకోవాలన్నా కూడా దొరుకుతుంది. జనరల్ సైన్స్ కంప్లీట్గా కావాలి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి అనుకుంటే మీకు 600 అంటే 599కి దొరుకుతుంది. కూపన్ కోడ్ వాడితే ఇంకా తగ్గుతుంది. అలాగే ఏఎల్పికి సంబంధించిన కోర్స్ చూసుకుంటే 1199 ఫుల్ కోర్స్, CBT 1, CBT 2 పార్ట్ ఏ, CBAT కంప్లీట్గా తీసుకొచ్చాం. అలాగే టెక్నీషియన్ 3 కావాలంటే 999కే ఫుల్ కోర్స్ అయితే వస్తుంది. అండ్ తెలుగులో ఎవ్వరు చెప్పని బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా మనం అయితే క్లియర్గా చెప్తున్నాం. అండ్ ఇది పర్సనల్గా నేనే డీల్ చేయబోతున్నాను. ఇదైతే 699 పెట్టాం. దీని మీద కూడా కూపన్ కోడ్ అయితే వాడుకోండి. అండ్ ఇందులో చెప్పిన మెజారిటీ సబ్జెక్ట్స్ డీల్ చేసిన వాళ్ళు ఆర్ఆర్బి రైల్వే ఎగ్జామ్ అన్నది ఆల్రెడీ మేము క్రాక్ చేసాం అనమాట. అండ్ పర్సనల్గా నా గురించి మాట్లాడుకుంటే నేను ఎన్టీపీసీ రీసెంట్ నోటిఫికేషన్ క్లియర్ చేశాను. అండ్ ఏఎల్పి కూడా ఎల్పిఎన్ టెక్నీషియన్కి సంబంధించిన నోటిఫికేషన్లో కూడా రీసెంట్ నోటిఫికేషన్లో 90% అబోవ్ స్కోర్తో క్లియర్ చేశాను అనమాట. సో నాకు ఒక క్లియర్ ఐడియా ఉంది వాళ్ళు ఏం అడుగుతారు ఏం అడగరు అని. దాన్ని బేస్ చేసుకునే నేను ఈ కోర్సెస్ అయితే తీసుకొచ్చాను. మీకు ఈ ఆపర్చునిటీ ఇంత తక్కువ ప్రైస్కి దొరకకపోవచ్చు, యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా యూజ్ చేసుకోండి. అండ్ మన యాప్ నుంచి అయితే ఇది నేను మీకు ప్రొవైడ్ చేస్తున్న ఒక గిఫ్ట్ కింద నేను ఫీల్ అవుతున్నాను. సో యూజ్ చేయండి. అండ్ తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, మన యాప్ లింక్. సో ఎగ్జామ్ ట్రిక్స్ అని ఈ లోగోతో. సో డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోండి. అండ్ తర్వాత పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలి అనుకున్నా కూడా మీరు శరణ్ తేజస్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఉంటుంది, అక్కడ మీరు నన్ను ఫాలో అయ్యి పర్సనల్గా ఏమైనా మెసేజ్ చేయాలంటే చేయొచ్చు. బట్ చాలామంది చేస్తారు. సో చాలామంది చేస్తారు కాబట్టి అందరికీ రిప్లై ఇవ్వడం అయితే కుదరదు. సో నేను చూసి దాని మీద వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. కుదిరినప్పుడు చూస్తే మాత్రం అట్లీస్ట్ మెసేజ్కి రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో రిప్లైస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, బట్ డెఫినెట్గా వీడియోస్ అయితే చేస్తాను వాటి మీద మీ డౌట్స్ ఏమైనా కనుక అక్కడ అడిగితే. సో అది ఫ్రెండ్స్, ఖచ్చితంగా వెయిట్ చేసి అన్నీ తెలుసుకుని అయితే అప్లై చేయండి. అండ్ ఫుల్ నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం. సో ఈ వీడియోకి అయితే ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.